సో ఇప్పుడు స్వీట్ కార్న్ గుండ పొంగనాలు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఇవన్నీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ నేను 1 కప్ స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 కప్ స్వీట్ కార్న్ని అలా ఒలిచి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను దాంట్లోకి శనగపిండి యాడ్ చేశాను. అండ్ శనగపిండి అండ్ బియ్యపిండి క్వాంటిటీ మ్యాక్సిమం సేమ్ వచ్చేలాగా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అది బియ్యపిండి. నెక్స్ట్ నేను దాంట్లోకి చిన్నగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసాను. అండ్ నెక్స్ట్ చిల్లీస్ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసేసాను. నెక్స్ట్ దాంట్లోకి నేను కరివేపాకు యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ సమ్ లైక్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ధనియా పొడి అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ 3 యాడ్ చేసి అలా కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను గుంట పొంగనాలు వేసి దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేశాను. ఆ తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా వేసాను. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని అలా తీసి ఇంకో సైడ్ పెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉంచాను. ఆ తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. సో మన డిష్ రెడీ అయిపోయింది.